అరచేతిలో ప్రపంచాన్ని చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. గద్వాల ప్రజలు తెలివి, పౌరుషం కలవారని, అందుకే 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను గెలిపించారని తెలిపారు. గద్వాల ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గద్వాల ప్రజలు బీఆర్ఎస్ కొండగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీల మాయమాటలు నమ్మవద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని కోరారు కేటీఆర్. 13 తారీఖు నాడు మీ చుట్టాలకు చెప్పండి, మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి, మీ ఇంటి వాళ్ళకి చెప్పండి, ఒక్కటే పని చేయండి. రాష్ట్రంలో ఒక 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పండి. 6 నెలల్లో తిరిగి 6 నెలల్లో తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది, కాంగ్రెస్ మెడలు వచ్చే పరిస్థితి వస్తుంది. మీ మాటలు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఇంతకు మించి మనం రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, కుస్తీలు చేయాల్సిన అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు, ముష్టి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం కారు గుర్తు మీద మే 13 నాడు ఓటేయండి. ఆర్ఎస్ ప్రవీణ్ అన్నతో సహా మీకు దోస్తులు, చుట్టాలు అటు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఉంటే అక్కడ చెప్పండి. 13 తారీఖు నాడు మీ చుట్టాలకు చెప్పండి, మీ పక్కింటి